నాతో అమరావతి రాజధాని ఓ రైతు గాంధీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నమస్కారం బాబాయ్. నమస్కారం. మీరు ఏ ఊరు? వెలగపూడేనా మీ ఊరు? చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతి పరిధిలో ఉండేటువంటి 29 గ్రామాల రైతుల సమస్యలు తీర్చిదిద్దడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏపీసీఆర్డీఏ భవనం నిర్మించడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ఏనండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, ఇది కట్టింది మన చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన తోటి. ఆ రోజు మనం భూములు ఇచ్చింది కూడా చంద్రబాబు గారిని చూసే ఇచ్చాం. కాబట్టి ఇవాళ ఇది కట్టింది ఎట్టుందో తెలుసా? హైటెక్ సిటీ లాగా హైటెక్ సిటీలో ఉన్నామనిపిస్తుంది నాకు. నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఇతర దేశాలలో కూడా తెలుసు నేను పడ్డ కష్టాలు. మరి అలా కష్టం ఫలించింది కాబట్టి నేను సంతోషంగా మన ఏపీసీఆర్డీ భవనం ముంగల నుంచొని గట్టిగా మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు విజన్ గురించి చెప్తున్నాను. గతంలో మీరు అంటే 34,000 ఎకరాల భూమిని అమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చారు. అందులో మీరు ఎంత ఇచ్చారు? నేను 3 ఎకరాలు ఇచ్చానండి. ఆ రోజు కూడా మేము చంద్రబాబు గారిని నమ్మే ఇచ్చాం, కానీ ఏ ఊరిని నమ్మి మేము ఇవ్వాల. చంద్రబాబు గారి ఒక విజన్ బట్టి ఆయన అయితే చేస్తాడని చెప్పి మేము 90 రోజులు మీటింగ్లు వేసుకుని రైతులందరూ ఆ రోజు భూములు ఇచ్చాం మేము. అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అమరావతి రాజధాని అద్భుతంగా సృష్టిస్తాడు అనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆ 2019 నుంచి 2024 మధ్యన అమరావతి రాజధానిలో ఉండేటువంటి రైతులు చాలా హింసకు గురయ్యారు. వాటి మధ్యలో మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అబ్బో, అది చెప్పాలంటేనండి, మామూలుగా బ్రిటిష్ గవర్నమెంట్ లో కూడా అంత చేసి ఉండరు మన స్వతంత్రం కోసం. మేము 1631 రోజు మేము దీక్షలు చేస్తే మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేడు. మా కాళ్ళు చేతులు ఎరగొట్టి జైలు పాలు చేసి మమ్మల్ని ఎన్నో పెట్టరాని హింసలు పెట్టారు. నా మీద 36 కేసులు పెట్టారు. యాదవ్లో 36 కేసులు పెట్టారు. 36 కేసులు మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక 34 తీసేశారు. ఇంకా 2 కేసులు ఉన్నాయి నా మీద. ఇప్పుడు కూడా పోలా కేసులు. జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గమైన పరిపాలించి మమ్మల్ని బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువగా చూశాడు మమ్మల్ని. చివరికి మమ్మల్ని ఏమన్నా మా మహిళలు ఏమన్నారో కూడా అందరికి తెలుసు, దేశం మొత్తం తెలుసు. మా మహిళలు అన్న మాటలు, రాజధాని మహిళలను ఏమన్నారు అనేది దేశం. అట్లాంటి కష్టాలు కూడా పడి మేము ఈ రోజు చంద్రబాబు గారు పెట్టిన ఈ సిఆర్డీ భవనం కానివ్వండి, అక్కడ ఇళ్ళాలు ఉండే చూడండి, మీరు కావాలంటే వెళ్ళి గడ్జీల గట్టి ఇళ్ళాలు, ఒక్కొక్క ఇళ్ళ 40 సెంట్లలో కడుతున్నారు. బ్రహ్మాండంగా ఉందండి. అది కూడా హైటెక్ సిటీ చాలదు. ఇవాళ మేము బాగా సంతోషం ఉంది. మాకు అన్నం తినాలా, వస్తువు పొనుకోవాలా, ఇది చూసి సంతోషపడాలనే ఆలోచనలో ఉన్నాం మేము. మీరు బాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చంద్రబాబు గారికి నేను ఎన్నిసార్లు చెప్పా, బాబు గారి వల్ల తప్పే ఉండదు. ఏ తప్పు జరిగినా మన వల్ల జరిగిద్ది. ఎందుకో చెప్పమంటారా? మనం ఒకసారి అటు ఒకసారి ఇటు చేస్తున్నాం. అదే పోయినసారి కూడా బాబు గారు గెలిచుంటే ఈ పార్టీ మంది అబ్బో అద్భుతమైన హైటెక్ సిటీ కాదు కదా, ఇంద్రభవనం రాలేదు కాదు, సింగపూర్ తలపించే రాజధాని నిర్మాణం అయి ఉండేది. అదే మన తప్పులు ఎక్కువ ఉన్నాయి చంద్రబాబు గారి కన్నా. మనం కూడా సహకరిస్తే, ప్రజలందరూ సహకరిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యి మనకి వనరులు కుడుస్తాడు, మన రాబో తరాల వాళ్ళకి దారి చూపిస్తాడు. అంతేగాని ఇలా మొక్క ఎగినే పంట పండదు కదా. అందుకని ఆయన ఇవాళ వేసే పని 15 సంవత్సరాలకు ముంగలు ఆలోచిస్తాడు. 15 సంవత్సరాలకి చేయబోయే మొక్క ఏ పంట పండిద్ది అనేది ఆ రోజు ఆలోచించి ఆ రోజు చెప్తాడు. సంతోషం బాబాయ్. అమరావతి రాజధాని మరో రైతు సీతారామయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాను. నమస్కారం బాబాయ్. నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీసీఆర్డీఏ ఈ భవనాన్ని కేవలం అమరావతి పరిధిలో ఉన్న 29 గ్రామాల రైతుల సమస్యలను పరిష్కరించడానికి కట్టారు. మీకు ఏమనిపిస్తుంది? మాకు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిది సిఆర్డీ భవనం అనేది. అంత ముంగలు విజయవాడలో ఉందండి సిఆర్డీ లెనిన్ సెంటర్ లో. రైతులు పోవాలన్నా సరైన పార్కింగ్ సౌకర్యం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ట్రాఫిక్ లో పోవాలంటే. కాకపోతే 29 గ్రామాల మధ్యన ఇక్కడ ఆఫీసు కడతాము. రైతు సమస్యలు తీరడానికి కానీ మా సమస్యలు తీరటం కూడా కాదండి, అమరావతి అభివృద్ధి కూడా ఇది తోడ్పాటు అండి. ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏడీసీ ఇంజనీర్లు కానీ ఎవరన్నా కానీ ఇక్కడ పనులు జరుగుతున్నాయి. కాబట్టి విజయవాడ నుంచి రావాలంటే ఆ ట్రాఫిక్ ఇక్కడికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి ఏ పనులు అవుతున్నాయి, రేపు ఏ పనులు చేయాలనే ఉద్దేశంతో పనులు బాగా జరుగుతాయి. ఆగమేఘాల మీద ఈ 3 సంవత్సరాల్లో రైతుల ప్లాట్లు కానీ, కట్టాల్సిన విల్లాస్ కానీ, బిల్డింగ్లు కానీ పూర్తిగా అవుతాయి అని చెప్పి మా ఉద్దేశం అండి. మీరు గతంలో ఈ అమరావతి రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు? నేను 6 ఎకరాలు ఇచ్చానండి.
బాబు గారిని నమ్మండి ఇచ్చింది. ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన గారు ఏ రకంగా అయినా కానీ అమరావతి అభివృద్ధి చేస్తాని, మన రాష్ట్రం రాజధాని రాష్ట్రం కాబట్టి బాబు గారు అడిగిన మాట తడుగానే 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చామండి. బాబు గారు ఉన్నంత కాలం బ్రహ్మాండంగా జరిగింది అండి, పరిపాలన బాగానే జరిగింది. మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు చీకటి రోజులు వచ్చినాయి అండి చెప్పాలంటే. ఆయన వచ్చి 3 రాజధానులు అనే మాట అన్నాడు. మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే మా మీద అనేక రకాల కేసులు పెట్టారు, మహిళలను డొక్కల్లో పెట్టి తన్నారు, చీరలు పట్టుకోవటం ఏంది, కాళ్ళు చేతులు పట్టుకుని బస్సుల్లో వేయటమైంది, అనేక రకాలుగా హింసకు గురి చేశాడండి. కనీసం మేము ఒక వాల్ పోస్టర్ చేయించలేదు, ఒక అద్దం పగలగొట్టలేదు, మేము అరాచకం అనేది చేయలేదండి. 1631 రోజు మా ఉద్యమం శాంతియుతంగా చేయబట్టే మేము నెగ్గగలిగాము. మాకు కోర్టులు కూడా మాకు సిఆర్డీ తోటి 94 అగ్రిమెంట్ ప్రకారంగా మేము ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి ఆ అగ్రిమెంట్ కోర్టు మ్యాండమేస్ తీర్పుతోటి మేము కాపాడగలిగాం. ఈ మాత్రం నిలబడగలిగామంటే ఆ న్యాయమూర్తులకే మాకు పాదాభివందనాలండి. అంటే 2019 నుంచి 2024 మధ్యన హింసాకాండ సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నా మీద 8 కేసులు పెట్టారండి. 8 కేసులు పెట్టినా మేము అసలు ఎవరిని ఏమనలేదు, ఏం లేదండి. శాంతియుతంగా చేసే వాళ్ళని కేసులు పెట్టి భయభ్రాంతులు చేయటం, అర్ధరాత్రి పాటు బూట్ కాళ్ళతోటి ఇళ్లలోకి రావటము, మహిళలను కానీ మమ్మల్ని కానీ మేము కనీసం చెప్పాలంటేనండి కడుపు నిండా భోజనం కూడా చేసి ఎరగమండి. ఈ 5 సంవత్సరాల్లో మా కళ్ళ ముంగలే ఆయన సెక్రటరీ పోతా ఉన్న కూడా పర్రాలు అడ్డాలు పెట్టి మీ సమస్య ఏందనేది కూడా అడగడం లేదండి. ఈ అడగపోగా ఒక మంత్రి అంటాడు ఇది ఎడారి అంటాడు, ఇంకొకటేమో శ్మశానం అంటాడు, ఒకటేమో పందులు తిరుగుతున్నాయి అంటాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇదో మాట. దినదిన గండంగా మాకు 5 సంవత్సరాలు గడిచిందండి. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బాధలన్నీ మర్చిపోయామండి. పనులు కూడా ఒక్కొక్కటి పనులు జరుగుతున్నాయి. బాబు గారు ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పి పూర్తి నమ్మకంగా ఉందండి. ఎందుకంటే ఈ సిఆర్డీ ఆఫీస్ లోపలికి వెళ్తేనండి ఒక ఇంద్రభవనం ఉన్నట్టుందండి. అంత మొక్కలు జగన్మోహన్ రెడ్డి కట్టాడండి. దీన్ని ఎట్లా కట్టాడు? సిమెంట్ రాబెట్టి ఒక గోడను కట్టినట్టు కట్టాడు. ఇవన్నీ కట్టితే అప్పుడు అసలు చూస్తే అది సిఆర్డీ ఆఫీస్ ఎవడు అనుకోడు, అది ఎవడో గోడను ఉన్నట్టుండేది. బాబు గారు వచ్చిన తర్వాత సిమెంట్ రాయి మొత్తం తీసేసి దాన్ని ఒక 5 రకాలుగా సిఆర్డీ ఆఫీస్ కానీ ప్రజలకి మీకు ఏది నచ్చిందని చెప్పి పెట్టేసి ప్రజలు ఏది మెజారిటీ ఇస్తే ఆ మెజారిటీ ప్రకారంగా ఆ మూల ప్రకారంగా బాబు గారు కట్టారండి. రేపు ఐకాన్ బ్రిడ్జి కూడా 5 రకాలు పెట్టారు. ఏ మూల కట్టాలనే ఉద్దేశం మీద అది కూడా ప్రజలు ఏ రకంగా ఉంటే ప్రజల ప్రకారంగా ఆయన కడతానికి లైన్ అయ్యారండి. చివరగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, బాబు గారికి మేము చెప్పే అంత కాలం కాదండి. ఆయన 74 సంవత్సరాలు ఉండగాని మాకంటే కూడా ఆయన మేము సెక్రటేరియట్ ఎదురుగా మా కళ్ళ ముంగలే వెళ్తున్నారు. ఒక రోజు 12 కూడా అవుతుందండి. ఆయన అసలు నిద్రపోడండి, అసలు ఆయన పని రాక్షసుడండి చెప్పాలంటే. మటుకి లోకేష్ గారు గాని, చంద్రబాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని వీళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి, ఎందుకంటేనండి మొన్న గొగులు దాదాపు 80,000 కోట్ల రూపాయలతోటి ఒప్పందం జరిగిందండి. ఆయన ఇక్కడ అమరావతి అనే కాదండి, కర్నూలు గాని అమరావతి గాని ఇటు వైజాగ్ గాని అందరూ ప్రజలు అనే ఉద్దేశం మీద రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో, మేమే కదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం పూర్తి నమ్మకంతో ఉన్నారు. అమరావతి కూడా ఈ 3 సంవత్సరాలు పూర్తిగా అభివృద్ధి చెందిద్ది. ఈ అభివృద్ధి ఫలాలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తంగా అందుతాయండి. సంతోషం బాబాయ్, నమస్కారం.